హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. మనం చూస్తూ ఉన్నాం స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ 23 23K లెవెల్స్ టచ్ చేస్తూ ఉన్నట్టుంది. 23,000 లెవెల్స్లో ఉంది ఇప్పుడు వస్తుంది ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్. మనం చూస్తూ ఉంటే కన్నా నాకు ఈ పాయింట్ ఎందుకు చెప్పాలనిపిస్తూ ఉందంటే కన్నా ఈరోజు కొన్ని స్టాక్ మార్కెట్లో ఎర్లీ స్టేజ్లో బిగినర్స్ ఎవరైతే ఉంటారో బిగినర్స్ వచ్చేసి డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి ఎవరో ఒకరు కొద్దిగా మోటివేట్ చేసి కొద్దిగా బూస్టప్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఎర్లీ స్టేజ్లోనే అట్ ద సేమ్ టైమ్ బిగినింగ్లోనే వచ్చేసి ఇండివిజువల్ స్టాక్స్ పర్చేజ్ చేస్తూ ఉంటారు. కొందరు ఎక్కడో కొద్దిగా యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ చూడడం కానీ, కొంత వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ, ఇట్లా తీసుకొని వీళ్ళు చేసేది ఏం చేస్తూ ఉన్నారంటే డైరెక్ట్ పెన్నీ స్టాక్స్ అని చెప్పేసి 2 రూపీస్కి, 1 రూపీకి, 3 రూపీకి పర్ షేరు, లేదంటే 0.5 రూపీకి పర్ షేర్ ఇట్లాంటివని చెప్పేసి ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఇట్లా డబ్బులంతా తీసుకెళ్ళేసి అట్లా పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటారు, లేదంటే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు జనాలు. ఇవన్నీ పక్కన పెట్టేసి నా పాయింట్ ఏంటంటే నాకున్న నేను ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను రీసెర్చ్ చేసేదాన్ని బట్టి నాకు కొన్ని పాయింట్ చెప్పాలనిపించింది ఈ వీడియోలో, అందుకు చెప్తున్నాను నేను. ఇక్కడ సిక్స్ డొమైన్స్ గురించేసి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ 6 డొమైన్స్ మీరు చూడండి. ఇవి 6 డొమైన్స్ వచ్చేసి 6 కేటగిరీస్ అనమాట స్టాక్ మార్కెట్లో. ఇండివిజువల్ మొత్తం స్టాక్స్ని వచ్చేసి మీరు కన్నా చూసినారనుకో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో దాదాపు అప్రాక్సిమేట్గా చూసినారనుకో మొత్తం దాదాపు 7,000 చిల్లర కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. అప్రాక్సిమేట్గా 7,000 చిల్లర కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. మనం మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ అందరూ మ్యాక్సిమం ఫోకస్ చేసేది టాప్ 750 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. కాకపోతే మీరు చూడండి, నేను ఈరోజు ఈ 6 కేటగిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకుంటున్నాను. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడండి క్లియర్గా. చూడండి, పక్కన నేను డిస్ప్లే చేస్తున్నాను ఈ వీడియోతో పాటు ఒక స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తూ ఉన్నాను. ఈ స్క్రీన్ షాట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను క్లియర్గా. మీరు చూడండి, 1 by 1 నేను చెప్తాను క్లియర్గా. ఇప్పుడు వచ్చేసి మొత్తం 6 కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే కన్నా గ్రోత్ కేటగిరీ అనమాట. గ్రోత్ కేటగిరీ అంటే ఏంటంటే కన్నా ఏ బేసిస్ మీద డిసైడ్ చేస్తారంటే ఈ పర్టికులర్ కంపెనీస్ గ్రోత్ కేటగిరీ కిందకి వస్తాయి అని చెప్పేసి ఏ బేసిస్ మీద డిసైడ్ చేస్తారంటే రెండు ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ చేస్తారు. ఒకటి వచ్చేసి ఆ కంపెనీ అమ్మకాల మీద, ఆ కంపెనీ అమ్మకం చేసిన దానివల్ల ఆ కంపెనీలో తయారైనటువంటి ప్రోడక్ట్స్ అమ్మడం వల్ల వచ్చిన ప్రాఫిట్స్ మీద. ఈ 2 పాయింట్ల మీదనే ఇవి గ్రోత్ కేటగిరీ కిందకి వస్తాయా రావా అన్నది డిసైడ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఒక కంపెనీ సపోజ్ ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అమ్మకాలు ఎక్కువ ఉండి ఆ అమ్మకాల ద్వారా ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఇవి వచ్చేసి హై గ్రోత్ కేటగిరీ కింద డిసైడ్ చేసేసి ఇవి గ్రోత్ స్టాక్స్ అంటారు అనమాట. ఈ కేటగిరీ కింద మోస్ట్లీ ఐటీ సెక్టర్ స్టాక్స్ వస్తాయి. ఎందుకంటే ఐటీ సెక్టర్స్కి వచ్చేసి ఎక్స్పెండిచర్స్ తక్కువ ఉంటుంది, నీకు వాళ్ళకి మార్జిన్ వచ్చేసి ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు ప్రోడక్ట్ ఏదైతే సేల్ చేస్తూ ఉంటారో ఆ ప్రోడక్ట్స్ ఎక్కువ కూడా సేల్ చేస్తారు, ఎక్కువ బిజినెస్ కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది కాబట్టి మార్జిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దాంట్లో భాగంగానే మనం కనుక చూసినాం అనుకో, ఈ గ్రోత్ కేటగిరీ కింద ఏవైతే స్టాక్స్ ఉంటాయో ఇవి వచ్చేసి వీళ్ళకి ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి. వీళ్ళ కంపెనీ నుంచి ఈ అమ్మకాలు జరగడం వల్ల దాంట్లో మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, వీళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ మిగులుతాయి అనమాట. అందుకని చెప్పేసి దీంట్లో వచ్చేసి గ్రోత్ స్టాక్స్ అంటారు. దాంట్లో కేటగిరీ కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే కనుక మనం చూసినామనుకో, ఇన్ఫోసిస్ ఒకటి తీసుకోవచ్చు, తర్వాత టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక స్టాక్ తీసుకోవచ్చు, తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్ని ఐటీ కంపెనీస్ అన్ని ఒక బకెట్ కింద తయారు చేసేసి ఒక ఈటీఎఫ్ ఉంటుంది అనమాట. ఐటీ బీస్ అని చెప్పేసి ఒక ఈటీఎఫ్ ఉంటుంది, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీస్. ఇది వచ్చేసి దీని ఎయిమ్స్ వచ్చేసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వచ్చేసి నిప్పాన్ అనమాట. నిప్పాన్ మేనేజ్ చేస్తారు దీన్ని. ఇది వచ్చేసి దీని కింద కూడా మనం ఐటీ బీస్ తీసుకోవచ్చు. అంటే దాదాపు 12-13 కంపెనీలు ఒకేసారి మనము ఆ బాక్స్లో ఉంటుంది, ఆ బాక్స్ను పర్చేజ్ చేసినామనుకో ఐటీ బీస్. ఇట్లా వచ్చేసి ఇవన్నీ వచ్చేసి గ్రోత్ కేటగిరీ కిందకి వస్తుంది అనమాట. తర్వాత కనుక మనం చూసినామనుకో, నెక్స్ట్ కేటగిరీ ఏంది టచ్ చేస్తున్నాం అంటే మనం బ్లూ చిప్ స్టాక్స్ అనమాట.
బ్లూ చిప్ స్టాక్స్ అంటే చాలామంది మార్కెట్‌లో చాలా ప్రొఫెషనల్స్ ఎక్కువ వాడుతా ఉంటారు ఈ స్టేట్మెంట్. చాలామంది ఈ ఈ మార్కెట్ గురించి ఎవరికైతే ఐడియా ఉంటదో ఈ బ్లూ చిప్ స్టాక్స్ గురించి కూడా ఐడియా ఉంటది. ఈ బ్లూ చిప్ స్టాక్స్ ఏంటంటే రెప్యుటేషన్ మార్కెట్‌లో రెప్యుటేషన్ బాగుంటది ఈ స్టాక్స్ పైన. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు హిస్టారికల్‌గా మంచి ప్రాఫిట్స్ డెలివర్ చేస్తా ఉంటారు. మంచి కాన్ఫిడెన్స్ ఉంటదనమాట. నమ్మదగినటువంటి కంపెనీలు అని చెప్తారనమాట. ఇంకా క్లియర్‌గా చెప్పాలనుకుంటే మీకు నమ్మదగినటువంటి కంపెనీలు లాంగ్ బ్యాక్ నుంచి మంచి హిస్టరీ ఉంటది. మంచి ప్రాఫిట్స్ డెలివర్ చేస్తా ఉంటారు. మంచి డివిడెండ్స్ ఇస్తా ఉంటారు కాబట్టి ఈ కంపెనీస్ వచ్చేసి బ్లూ చిప్ స్టాక్స్ అంటారనమాట. ఈ బ్లూ చిప్ స్టాక్స్‌లో కింద వచ్చేసి మనం కొన్ని కంపెనీస్ కన్నా మనం చూసినామనుకో ఇప్పుడు టాటా బ్రాండ్ కింద ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ మనం తీసుకోవచ్చు. టాటా వోల్టాస్ అని చెప్పేసి వోల్టాస్ ఒకటి ఉంటది. ఇది టాటా బ్రాండ్ యాక్చువల్లీ. ఇది ఒక కంపెనీ వోల్టాస్ ఒకటి. తర్వాత వచ్చేసి హిందుస్థాన్ యూనిలీవర్ ఒకటి ఉంటది. ఇదొచ్చేసి మనము హిందుస్థాన్ యూనిలీవర్ గనం మనం చూసినామనుకో దాంట్లో మనం డైలీ మార్నింగ్ పొద్దున్న లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు మనం డైలీ మీన్స్ ఇట్ ఈస్ నీడ్స్ కిందకి వస్తుందన్నమాట. ఏవైతే సపోజ్ పేస్ట్ కానీ బ్రష్ కానీ ఈ తర్వాత కొన్ని ఇంటికి కావాల్సినటువంటి సరుకులు కానీ ఇవన్నీ వచ్చేసి మనం పర్చేజ్ చేసేదంతా హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ నుంచే మనకు అందుబాటులోకి ఉంటాయన్నమాట. కాబట్టి ఇవన్నీ బ్లూ చిప్ స్టాక్స్ అనమాట. తర్వాత మనం చూసినా రిలయన్స్ చూసినా కానీ ఇదే కేటగిరీ కిందకి వస్తుంది. రిలయన్స్ తర్వాత వచ్చేసి మనం చూసినా కానీ ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ రంగంలో హెచ్డిఎఫ్సి అనేది ఫేమస్ అనమాట. ఇది కూడా చాలా లాంగ్ బ్యాక్ నుంచి మంచి హిస్టారికల్గా చాలా స్ట్రాంగ్ సస్టైనబుల్ కంపెనీస్ అనమాట ఇవన్నీ. అందుకని చెప్పేసి దీంట్లో మనం బ్లూ చిప్ స్టాక్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ డొమైన్కి కన్నా మనం వెళ్ళామనుకో ఈ నెక్స్ట్ డొమైన్ ఏంటంటే డివిడెండ్ కేటగిరీ అనమాట. ఈ డివిడెండ్ కేటగిరీ ఏంటంటే ఏవైతే కంపెనీలు ఉంటాయో ఈ కంపెనీలు వీళ్ళకి వచ్చినటువంటి లాభాలలో ఎక్కువ శాతము వాళ్ళ షేర్ హోల్డర్స్కి ఇన్స్టాల్మెంట్స్ వైజు ప్రాఫిట్స్ షేర్ చేస్తూ ఉంటారు అనమాట. ఎక్కువ ప్రాఫిట్స్ షేర్ చేస్తూ ఉంటారు. కాకపోతే చాలా కంపెనీలు డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి. కాకపోతే ఎక్కువ ప్రాఫిట్స్ షేర్ చేస్తూ ఉంటారు కంపెనీలు. దాంట్లో కన్నా మనం కొన్ని చూసినాం అనుకోకనా మెయిన్ కంపెనీస్ మీరు చూసినారనుకో ఇప్పుడు వచ్చేసి ఎన్టీపీసీ ఒకటి ఉంటుంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనము వేదాంత కంపెనీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి రీసెంట్గా వీళ్ళు సెమీ కండక్టర్ రంగంలోకి కూడా ఎంటర్ అయినారు. లేదంటే వాళ్ళ కన్వెన్షనల్ బిజినెస్ ఏంటంటే మైనింగ్ అనమాట. తర్వాత కనుక మనం చూసామనుకో ఐటీసీ అంటే వెరీ ఫేమస్ బ్రాండ్ అందరికీ తెలిసినదే. మనము దేశంలో మొత్తం స్మోకింగ్ చేసేటోళ్ళకి ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరికీ చాలామందికి విలేజ్లో తప్పితే కొద్దిగా ప్రొఫెషనల్ పీపుల్కి ఎవరైతే ఉంటారో ఇవన్నీ మొత్తం అన్ని ఐటీసీ కంపెనీస్ నుంచి వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే కన్నా కోల్ ఇండియా మనకు కోల్ మైనింగ్లో ఇది ఫేమస్ కంపెనీ. ఇది వచ్చేసి మహారాష్ట్ర ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కంపెనీ. ఈ కంపెనీస్ అనేసి వచ్చేసి వీళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో ఎక్కువ భాగము వీళ్ళ షేర్ హోల్డర్స్కి షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో. తర్వాత నెక్స్ట్ కేటగిరీ కన్నా మనం తీసుకున్నామనుకో ఇది వచ్చేసి సిక్లికల్ కేటగిరీ అనమాట. సిక్లికల్ కేటగిరీ అంటే కన్నా ఇది వచ్చేసి దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది అనమాట. దేశ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటే కన్నా ఈ స్టాక్స్ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తాయి. అంటే కన్నా మీకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే కన్నా సపోజ్ దేశ ఆర్థిక పరిస్థితి బాగుంది అనుకుంటే కన్నా దేశంలో ఉన్నటువంటి జనాలకి పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దగ్గర వచ్చేసి లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ డబ్బుల్ని కట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చేసి టాటా స్టీల్ అయితేనేమి, టాటా మోటార్స్ అయితేనేమి, మహేంద్ర అయితేనేమి, మారుతి సుజుకి అయితేనేమి ఈ స్టాక్స్కి వచ్చేసి మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి సిక్లికల్ స్టాక్స్ అనమాట. అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది కంట్రీ ఎకానమీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కంట్రీ ఎకానమీ అద్భుతంగా ఉంటే కనుక ఈ స్టాక్స్ని అద్భుతంగా పర్ఫామ్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. తర్వాత కనుక మనం చూసుకున్నామనుకో నెక్స్ట్ డొమైన్ ఏదైతే ఉందో ఈ డొమైన్ వచ్చేసి డిఫెన్సివ్ డొమైన్. అంటే ఏంటంటే కనుక ఇది ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఇలాంటి స్టాక్స్ కొన్నన్నా ఉంటే కన్నా వాళ్ళ పోర్ట్ఫోలియో వచ్చేసి చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది బేర్ మార్కెట్లో. అంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఫాల్ టైంలో మీన్స్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు నీ పోర్ట్ఫోలియోని కొద్దిగా బ్యాలెన్స్ చేయడానికి హెడ్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఈ కేటగిరీ అనమాట. దీని వచ్చేసి డిఫెన్సివ్ కేటగిరీ అంటారు. దీంట్లో మెయిన్ వచ్చేసి కన్నా మనం చూసినాం అనుకో కంపెనీస్ ఏవైతే ఉంటాయంటే కన్నా మ్యారికో అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది. ఈ మ్యారికో కంపెనీ ఏంటంటే కన్నా ఇది వచ్చేసి ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్. అంటే ఇప్పుడు మనము ఏ టైంలో ఉన్నా కానీ మనం ఆయిల్ వాడక తప్పదు, ఈటబుల్ ఆయిల్ వాడక తప్పదు, తర్వాత వచ్చేసి హెయిర్ ఆయిల్ వాడక తప్పదు. అట్ ద సేమ్ టైం కొన్ని మినిమం కొన్ని బ్యూటీ కేర్కి సంబంధించినట్టు ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది మ్యారికో
ఎక్కువ అన్నది. తర్వాత మనం చూసినామనుకో ఇదే డొమైన్‌లో సన్ ఫార్మా ఉంటది. అంటే ఏ టైంలోనైనా గానీ మనం మార్కెట్ డౌన్ టైంలో ఉన్నా గానీ, అప్ టైంలో ఉన్నా గానీ దీని గ్రోత్ అయితే కంటిన్యూయస్‌గా ఉంటది సన్ ఫార్మా. ఎందుకంటే ఇది మెడికల్ సెక్టార్‌కి సంబంధించినటువంటి స్టాక్ కాబట్టి. తర్వాత బ్రిటానియా ఒకటుంటది. ఇది వచ్చేసి మనం చూసినామనుకో చిన్నప్పటి నుంచి మనకి మన చిన్నప్పటి నుంచి మనం తినేటువంటి బిస్కెట్ ప్యాకెట్స్ దగ్గర నుంచి తర్వాత పిల్లలకి ఫీడ్ చేసేటువంటి ఐటమ్స్ దగ్గర వరకు ఇది డైలీ లైఫ్‌లో పార్టిసిపేట్ చేస్తా ఉంటది కాబట్టి, దీనికి డౌన్ ట్రెండ్‌లో గూడా ఇది కంపల్సరీ మనం వాడక తప్పనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవి వచ్చేసి దీంట్లోని డిఫెన్సివ్ స్టాక్స్ అంటారు. బేర్ మార్కెట్‌లో ఈ స్టాక్స్ మనని ప్రొటెక్ట్ చేస్తా ఉంటాయి. సేఫ్ సైడ్‌లో ఉండనిస్తాయి. ఈ స్టాక్స్ పడేటటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా కొద్దిగా గ్రోత్ అయ్యే అవకాశమే ఉంటది. కాబట్టి దీంట్లోని వచ్చేసి మనం డిఫెన్సివ్ స్టాక్స్ అంటాం. తర్వాత లాస్ట్ కేటగిరీ ఏంటంటే ఇది వచ్చేసి పెన్నీ స్టాక్స్ అనమాట. పెన్నీ స్టాక్స్ అంటే అంటే ఇప్పుడు వచ్చేసి కంపెనీ పర్ఫార్మెన్సు కొద్దిగా నార్మల్‌గా ఉంటది. అట్ ద సేమ్ టైము కంపెనీ ఫండమెంటల్స్ బాగుంటాయి. టెక్నికల్స్ అంత బాగలేకపోయినా తర్వాత ఫండమెంటల్స్ కొన్ని బాగుంటాయి. ఆ బేసిస్ చేసుకొని కొన్ని పెన్నీ స్టాక్స్ ఉంటాయన్నమాట. ఈ పెన్నీ స్టాక్స్ ఏంటంటే లో కాస్ట్‌కి వచ్చేసి అవైలబిలిటీలో ఉంటాయి ఈ స్టాక్స్. కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం గాని ఇప్పుడు చూసామనుకో ప్రస్తుతానికి 2023లో ఐఆర్ఎఫ్సి వచ్చేసి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ₹30కి అవైలబిలిటీలో ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ₹130కి అవైలబిలిటీలో ఉంది. ఆడికి కూడా ఇంకా ఇప్పటికి కూడా దాన్ని పెన్నీ స్టాక్‌గానే కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే దాని మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ 1.5 lakh crore దాదాపు నియర్ అబౌట్ 2 lakh crore వరకు ఉన్నట్టుంది మార్కెట్ క్యాప్ దాన్ని. అట్ ద సేమ్ టైమ్ ఇంకా కొన్ని మనం చూసినామనుకో రెప్యూటెడ్ కంపెనీస్ అవైలబిలిటీలో ఉన్నాయి యాజ్ ఏ పెన్నీ స్టాక్‌గా. కొన్ని మనం చూసినామనుకో సుజలాన్ అయితేనేమి ఇది వచ్చేసి విండ్ సెక్టర్‌లో వీళ్ళొచ్చేసి విండ్ టర్బైన్స్ ప్రొవైడ్ చేస్తా ఉంటారు వాళ్ళ క్లయింట్స్‌కి. అట్ ద సేమ్ టైము విండ్ టర్బైన్స్ ఇన్‌స్టాల్‌మెంట్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉంటది. ఇది వచ్చేసి ఇంకా పెన్నీ స్టాక్‌గానే ట్రేడ్ అవుతా ఉన్నట్టు. దీని మార్కెట్ క్యాప్ 70,000 కోట్లు ఉన్నాయి కానీ ఇది పెన్నీ స్టాక్‌గానే ట్రేడ్ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ 50-60 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. 88 లెవెల్స్ టచ్ చేసినా గానీ ఈ మార్కెట్ కరెక్షన్‌లో ఇది దాదాపు ₹50 పడిపోయింది. తర్వాత ఇంకా కొన్ని పెన్నీ స్టాక్స్ వచ్చేసి యెస్ బ్యాంక్ ఉంది. ఈ యెస్ బ్యాంక్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ మార్కెట్ క్యాప్ దాదాపు 65,000 కోట్ల దాకా ఉన్నట్టుంది మార్కెట్ క్యాప్. ఇది వచ్చేసి మిడ్ క్యాప్ కంపెనీనే. ఇది వచ్చేసి దాదాపు 32 లెవెల్స్ కూడా టచ్ అయ్యేసి దాదాపు ఈ 2024 ఫిబ్రవరి ఆ టైంలో తర్వాత ఇప్పుడు మళ్ళీ దాదాపు 18 లెవెల్కి పడిపోయినట్టుంది. ఇది కూడా ఇంకా పెన్నీ స్టాక్‌గానే సర్వైవ్ అవుతా ఉన్నట్టుంది. తర్వాత మనం చూసామనుకో ట్రైడెంట్ గ్రూప్ అయితేనేమి, తర్వాత వచ్చేసి మనం ఇంకా కొన్ని చూస్తే ఐఆర్బి అని చెప్పేసి ఒకటి ఉంటుంది పెన్నీ స్టాక్. అంటే ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. ఇది కూడా పెన్నీ స్టాక్‌గానే ట్రేడ్ అవుతా ఉన్నట్టుంది. ఇవన్నీ నేను ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నానంటే ఎవరైతే అప్కమింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో మీరు ఒకే సెక్టర్ మీద ఫోకస్ చేసి మొత్తం అంతా అదే సెక్టర్కి సంబంధించినటువంటి మీ పోర్ట్ఫోలియో అంతా అదే సెక్టర్కి కన్నా కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో ఉంటే లాంగ్ రన్లో దాదాపు మార్కెట్ పాజిటివ్గా వెళ్తున్నా కానీ మన ప్రాఫిట్లో ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఈ మొత్తం 6 కేటగిరీస్ నుంచి కొన్ని స్టాక్స్ కొన్ని మంచి స్టాక్స్ ఫిక్స్ చేసుకుంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి స్టాక్స్ను పిక్ చేసుకుంటే లాంగ్ రన్లో లాంగ్ ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పేది లాంగ్ ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశాలు ఉంటాయి నాకు తెలిసినంత వరకు ప్రాఫిట్స్ రావడానికి. మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేయండి. డోంట్ డిపెండ్ అపాన్ దీస్ ఫ్యూ ఎగ్జాంపుల్ స్టాక్స్. డూ యువర్ ఓన్ రీసెర్చ్, దెన్ టేక్ యువర్ ఓన్ రిస్క్. Based upon your financial goal, you can go for investment. Else, take advice from the certified financial advisors. Thanks for watching so far. Have a nice day.